వీళ్లతో పాటు పుణ్య స్త్రీలు పెళ్లి కాని అమ్మాయిలందరూ ఈ రోజు గాజులు వేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు గాజుల పండుగ. అవునా? వాట్ ఎ కోఇన్సిడెన్స్ ఆంటీ. మట్టి గాజులు గాజులమ్మ. ఓ గాజులపై గాజులమ్మ. ఓ గాజులపై ఆగాగు ఆగు. నా పేరు రమణ అండి. ఏదో ఒకట్లేవయ్యా, ఈ రోజు నీ పంట పండింది. గంటలో నీ గాజులన్నీ సేల్ అవుతాయి. అలాగా? ఇంత పెద్ద గిరాకీ ఇప్పిస్తున్నందుకు నా కూతురికి 2 డజన్ల గాజులు ఫ్రీగా ఇవ్వాలి నువ్వు. అట్టగేనమ్మా. సరే సరే, పద పద. ఆ గాజులు కూడా తీసుకురా. అట్టగేనమ్మా, అట్టగే. ఆ గాజులు పద, త్వరగా రా. ఎన్ని రంగుల గాజులో! దిష్టి పెట్టకే పార్వతి, పగిలిపోయేలా ఉన్నాయి. 2 గాజులు వేస్తానమ్మా, పగలకుండా చూస్తాను. 2 అయితే ఎప్పుడవ్వాలన్నా? ఒకేసారి డజన్ అయ్యి. చూసావా అక్క దీని ఆత్రం? ఇదేమైనా పాలకోవా? గుప్పెడు తీసి నోట్లో వేసుకోవడానికి. తొందరే ఉంది, నిదానంగా కానివ్వండి. లేదమ్మగారు, నానైతే ఒక్కో సైకి ఒకేసారి డజన్ గాజులు ఎత్తాను. నీకు గాజులు వేయడం వచ్చా పార్వతి? ఇదేమైనా బ్రహ్మ విద్య అమ్మాయి గారు? ఆయన ఆడోళ్ళకు గాజులేసుకోడు రాదేటి, ఇడ్డూరం కాపోతే. ఇదేమో డజన్ గాజులు ఒకేసారి ఎత్తానంటుంది. మా చేతికి ఇవే సొత్తాను. ఏంటి పార్వతి, ఒకేసారి డజన్ గాజులు వేస్తావా? వేయి చూద్దాం. గాజులు పగిలితే మొహం పగులుద్ది, జాగ్రత్త.